ఒక రకంగానేమో శాపంగా పరిణమించింది అని చెప్పి నేనే స్వయంగా పార్లమెంట్లో మాట్లాడినా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇళ్ళనే వస్తుంది, ఇవాళ సౌత్ సెంట్రల్ రైల్వే ఆఫీస్ ఇళ్ళనే వస్తుంది, వరంగల్ పోయే లైన్ ఇట్లే పోతుంది, నిజామాబాద్ పోయేది ఇట్లే పోతుంది, ఆదిలాబాద్ పోయేది ఇట్లే పోతుంది, బాంబే పోయే సనదాబాద్ ఇట్లే పోతుంది. నిన్న ఈ రైల్వే లైన్ల అల్లిక ఇక్కడ ఉంది కాబట్టి దీని మీద ఏదైనా కొంచెం పోతుందా ఉంటుందా? 2 సార్లు పార్లమెంట్లో మాట్లాడి మంత్రి గారి దగ్గరికి పోతే అవును నువ్వు చెప్పే సమస్యలు వాస్తవమే, కానీ ఇప్పుడిప్పుడే ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకొస్తున్నాం, సూచనలు సలహాలు మేము తీసుకుంటామని చెప్పి వారు చెప్పారు. నేను వచ్చి ఈ రైల్వే డిపార్ట్మెంట్లో ఒక 3 మీటింగ్లు పెట్టిన జీఎం గారితో, నేనే స్వయంగా 3 మీటింగ్లు పెట్టినా. పెడితే వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తన కాంట్రిబ్యూషన్ ఇస్తే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్వైరీ చేసి ఇస్తే తప్ప మేము ఈ ప్రాజెక్టులు పూర్తి చేయలేమని చెప్పింది. నేనన్నా రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకరిస్తలేదని డబ్బులు ఇవ్వకపోతే శాపం ప్రజలకు కదా, ప్రజలకు శాపం అవుతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వ పైసలైనా మన పైసలైనా, కేంద్ర ప్రభుత్వ డబ్బులైనా మన డబ్బులైనా మనమే పెడదాం సార్ అని చెప్పిన నేను. వారన్న మాట ఏంటంటే ఇప్పటిదాకా నేను 25 ఏళ్ళు అవుతుంది, నేను ఎమ్మెల్యేగా రకరకాల పొజిషన్ 25 ఏళ్ళు అవుతుంది. నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు 200 కోట్లతో హుజరాబాద్ పర్కాల్ హైవే 4 లేన్ హైవే నిర్మాణం చేస్తున్నప్పుడు రైల్వే లైన్, ఈ ఢిల్లీ రైల్వే లైన్ మీద శాంక్షన్ కావాలి. ఆనాడు నేను ఆర్థిక మంత్రిని. కేవలం రైల్వే పోర్షన్ మీద ఉండే 8 కోట్లు మాత్రమే రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చింది తప్ప 5 పైసల బిల్లు కూడా వాళ్ళు ఇవ్వలే. వాస్తవంగా అక్కడ 4 లేన్ బ్రిడ్జ్, ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ 4 లేన్ లైన్కి మేము ఇయ్యం, మా అవసరమైంది గేటు మూసేయాలంటే ఒక సింగిల్ బ్రిడ్జ్ కట్టడానికి పైసలు ఇస్తాం, 4 లేన్లకు మేము డబ్బులు ఇవ్వమని చెప్తే నేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇంకొక లైన్కు డబ్బులు ఇచ్చి ఒకటే లైన్కు రైల్వే డబ్బులు తీసుకొచ్చి ఆ నిర్మాణం చేసిన ఒక 200 కోట్ల ప్రాజెక్ట్ అది.